కుల సంఘాల ఐక్యవేదిక బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర ఐకాసా చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్ని పార్టీల మద్దతుతో ఈరోజు బీసీల బంద్ను విజయవంతం చేయాలని చెప్పి అన్ని పార్టీలకు ఆదేశించగానే ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితేంది, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ అయితేంది, అదే ప్రతిపక్ష హోదాలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, అలాగే మందకృష్ణ మాది అన్న గారు కూడా ఇలా దళిత సంఘాలు, ఇలా సబ్బండ వర్గాలు ఇలా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనే నినాదంతో ఇలా బంద్ను ప్రకటించడం జరిగింది. ఇలా అన్ని వర్గాలు ఇలా ఈ బీసీల బంద్ను నిర్ణయించడం ఇది చారిత్రాత్మక నిర్ణయం. ఎందుకంటే ఏ రోజు కూడా ఒక వర్గాని కోసం ఇలా భారతదేశంలో బంధు ఇవ్వలేదు. ఇలా బీసీల రిజర్వేషన్లు అన్ని సబ్బండ వర్గాలు రిజర్వేషన్లు అడుగుతున్నాయి. జనాభా ప్రతిపాదిక ప్రకారంగా దేశ జనాభాలో 60% పైకి ఉన్న బీసీలో ఇలా కేవలం మేము రాష్ట్ర జనాభాలో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాలు ఒక పారదర్శకంగా ముందుకెళ్ళినప్పటికీ కొన్ని చట్టాలలో ఉన్న లసుకులను అగ్రవర్ణాలు అడ్డుకొని వాటి మీద ఇలా చట్టాలను అడ్డు పెట్టుకొని ఇలా బీసీల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా బీసీలు ఇలా మేము కనీసం వార్డు మెంబర్గా, ఒక సర్పంచ్గా, ఒక ఎంపీడీసీగా, ఒక జడ్పీడీసీగా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా మాకు ఇలా అవకాశం కూడా దక్కుతలేదని చెప్పి ఈ సందర్భంగా ఇలా బీసీలు సబ్బండ వర్గాలు ఇలా స్వచ్ఛందంగా బంద్ను విజయవంతం చేశాయి. ఈరోజు గమనించినట్టయితే అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా తెలంగాణ, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అన్నట్టు విధంగా ఇలా పార్టీలు ఏవైనా కూడా తెలంగాణ ఉద్యమం, తెలంగాణలో బీసీల నినాదం అని చెప్పి ఏ పార్టీ ముందుకొచ్చి అవకాశం ఇచ్చిందో ఆ పార్టీలను